గంగపుత్రులకు ఎంతో పవిత్రమైన పండుగ, వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన గంగపుత్ర తెప్పోత్సవం రేపు హుస్సేన్ సాగర్ దగ్గర అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే చకచక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తెలంగాణ గంగపుత్ర తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఘనంగా వేడుకలు నిర్వహించబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో గంగపుత్రులంతా ఒకే చోటుకు చేరి ఎంతో ఘనంగా తెలంగాణ గంగపుత్ర తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా రేపు ఆదివారం ఈ తెప్పోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం హుస్సేన్ సాగర్ దగ్గర చకచక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అమ్మవారిని పూజించుకుంటూ బోనాలని ఊరేగింపుగా తీసుకువచ్చి కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ గంగపుత్ర తెప్పోత్సవ ఉత్సవ కమిటీ చైర్మన్ మహేందర్ గారు ఉన్నారు. వారి చేత మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎలా జరుగుతుంది ఈ ఉత్సవము? ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? రేపటికి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? పూర్వము మా ఫాదర్స్ అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. తెలంగాణ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసంలో తెలంగాణలో ఉన్నటువంటి చెర్లు అన్ని గుంటల దగ్గర మా యొక్క పూర్వీకులందరూ కూడా గంగా తెప్ప వదిలి చేపల ఉత్పత్తి కోసం చెరువులో పూజ చేసి గంగా తెప్ప వదిలడం మా ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా మేము కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి గంగాపుత్రులు, తెలంగాణలో ఉన్నటువంటి గంగాపుత్రులు అందరం కలిసి ఇక్కడ ఒక కార్యక్రమం, ఇది కూడా గంగమ్మ గుడి కాబట్టి ఒక ఘనంగా నిర్వహిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి గతంలో గండిపేటలో వదిలేవారం, ఇప్పుడు ఇక్కడ నడిబొడ్డు తీసుకొచ్చి వదులుతా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వదలడం జరుగుతా ఉంది. సార్, మీరు చెప్పండి, ఈసారి ఈ తెప్పోత్సవ కార్యక్రమం ఎలా జరిపించబోతున్నారు? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రాష్ట్ర గంగపుత్ర తెప్పోత్సవం కమిటీ చైర్మన్ మహేందర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ రాత్రి పగలు పనిచేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ వర్షాలు కులాలని వర్షాలు మాసంలో శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున యొక్క గంగపుత్ర తెప్పోత్సవం జరుగుతుంది. సిటీ నగరంలో ఉన్న 20-30 సంఘాలే కాకుండా కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో మొత్తం కలిపి 60 సంఘాలు 70 సంఘాల వరకు ఉన్నాయి. సంఘాల నుంచే కాకుండా రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున గంగపుత్ర ర్యాలీ వస్తున్నారు. ఈ రాను దినదిన ప్రవర్తమైన వటుడింతైనట్టుగా ఈరోజు దినదిన ప్రవర్తమైనగా ఈరోజు పెద్ద ఎత్తున, అంటే మేము మొదల 5,000 మంది స్టార్ట్ చేసిన ఈ యొక్క ప్రారంభం చేసిన ఈ గంగ తెప్పోత్సవం ఈరోజు దాదాపుగా 40-50 వేల మందికి చేరుకుంటుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తారు. వారికి భోజన వసతులు, ఇక్కడ పూజా కార్యక్రమాలు, వాజా భజంత్రీలతో, పోతురాజు నృత్యాలతో పెద్ద ఎత్తున వేల మంది బోనాలు ఎత్తుకొని ఇక్కడ 7 టెంపుల్స్ మాకు హైదరాబాద్లో మా తాత ముత్తాతల నుంచి 7 టెంపుల్స్ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళంతా ఇక్కడ గంగమ్మకు పూజ చేసి ఇక్కడ ఇదే చెరువులో చేపలు పట్టేవారు కాబట్టి ఇక్కడ నుంచి మనం తెప్పోత్సవం మొదలు పెడదామని చెప్పేసి మహేంద్రబాద్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు, ఎంతో ఘనంగా అయితే గంగాదేవి అంటే మత్స్యకారులందరికీ కూడా జీవనోధారమైనటువంటి గంగాదేవిని పూజించుకుంటూ కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఒక పెద్ద తెప్పను ఎంతో సుందరంగా అలంకరించి హుస్సేన్ సాగర్లో ఊరేగింపుగా భక్తులంతా తీసుకువెళ్తూ కూడా తెప్పలను వదులుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. వచ్చినటువంటి భక్తులు కూడా ఆటపాటల నడుమ ఎంతో ఘనంగా అయితే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారి కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. అందరూ కలిసి సామూహికంగా ఇక్కడే భోజనాలు వండుకొని కూడా అందరూ కలిసి సామూహిక భోజనాలను చేస్తూ కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.